కడుపు నింపే విద్య కాదు అది. ఏ విద్య అది? మహోన్నతుని విద్య. ఆ విద్య ఎలాంటిదంటే స్వచ్ఛమైనది, కపటం లేనిది, నిష్కల్మసమైనది, ప్రేమ కలిగినది. అలాగే ఆ విద్య పరలోక సంగతులన్నీ కూడా చెప్పే విద్య. అలాగే భూమి అసలు ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, మనిషి ఎవరు, మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, అసలు దేవుడు ఎవరు, దేవదూతలు ఎవరు, చనిపోతే మరొక బ్రతుకుందా లేదా, ఇటువంటి అనేకమైన గొప్ప గొప్ప విషయాలను బోధించేదే ఈ మహోన్నతుల విద్య. ఒకసారి వెళ్ళేసి అడగండి, ఒకసారి మీరు స్కాలర్స్ అని చెప్తారు కదా, వాళ్ళకి ఒకసారి అడగండి చనిపోతే ఏం జరుగుతుందో అడగండి, వాళ్ళు ఏమని చెప్తారేమో. గోకొట్రిలాగా, అవునా కదా? పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని మీ నోటి మాట చేత కలగజేసి సర్వాన్ని మా కొరకే మీరు సృష్టించి ఈ భూమి మీద మాకు చక్కటి బ్రతుకునిచ్చినందుకై మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం. సకల జీవరాశులను మీరు మా కొరకే చేశారు, సమస్తాన్ని కూడా మీరు మాకు ఇచ్చారు. దేవా, మీరు ఇచ్చినవన్నీ కూడా మీరు ఉచితంగానే ఇచ్చారు, ఉచితంగానే మేము పొందుకుంటున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీరు మా పట్ల చేస్తున్న ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క కుమారుని ద్వారా కొన్ని విషయాలు విన్నాం. దేవ, ఇప్పుడు చక్కటి అంశాన్ని మేము వినబోచుండగా వినగలిగే చెవులు గ్రహించే ఆత్మను మాకు అనుగ్రహించండి. దేవా, మేము వినుటకు మాత్రమే విని విడిచిపెట్టకుండా నీ వాక్యానుసారంగా మేమందరం కూడా ప్రవర్తించే మనసును, అటువంటి వివేచనను మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడుగుపెడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. సరే, ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా పరలోకమందున్న కన్న తండ్రి అని దేవునికి, ఆయన ప్రియ కుమారుడు మనందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరూ చిన్నలు పెద్దలు, మీ అందరి సంఘస్థులని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాల పాటు మన వాక్యం విందాం. టైం ఎంత అయింది? ఓకే, మరి కొద్ది నిమిషాలు, ఒక అరగంట విందాం. వింటారా? అరగంట ఓపిక ఉందా? వినాలి. ఎందుకంటే వాక్యాన్ని మనం గంటల్లో విన్నా తప్పు లేదు, కాకపోతే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి మనం విందాం కొద్ది నిమిషాలు. విద్య అంటే అర్థం ఏంటంటే, చాలా మంది చదువు అని చెప్తుంటారు. చాలా మంది విద్య అంటే ఏమంటుంటారు? చదువు అంటారు. కానీ చదువు కాదు, చదువు ఒక్కటే కాదు విద్య అంటే. విద్య అంటే అందులో రకరకాల అర్థాలు వస్తాయి. విద్య అనే దానికి అర్థం ఏంటంటే, గూగుల్లో నేను సెర్చ్ చేసినప్పుడు ఏమైనా వచ్చిందంటే, విద్య అంటే ఏంటంటే దాని నిర్వచనం, దాని అర్థం ఏంటంటే చూడండి, నేను చెప్తాను నేను. విద్య అంటే అర్థం ఏంటంటే జ్ఞానం అని, అలాగే శిక్షణ అని, అధ్యయనం అని, లేదంటే బోధన అని అర్థం. ఏంటి విద్య అంటే? జ్ఞానము అని, శిక్షణ అని, అధ్యయనం అని, లేదంటే బోధన అని అర్థం. ఇందులో ఏముంటాయంటే, ఈ విద్యలో మనసు యొక్క సామర్థ్యాలు, మనసుకు సంబంధించిన సామర్థ్యాలను పెంపొందించడం, అంటే అలవర్చుకోవడం, డెవలప్ చేసుకోవడం, అలాగే నైపుణ్యాలు నేర్పించడం, ఏది మంచి ఏది చెడు. అలాగే విద్య అంటే నైపుణ్యాలు, విలువలు, జ్ఞానము, నీతి వంటి వాటిని పొందే ప్రక్రియ అని కూడా అంటుంటారు. అయితే విద్య అనే పదము తెలుగు పదం కాదండి. విద్య అనే పదము తెలుగు పదము కాదు. ఇది ఏ పదం మరి? విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది విద్య అనే పేరు. విద్ అంటే అర్థం ఏంటో చెప్పాలా? విద్ అంటే తెలుసుకోవడము, అవగాహన చేసుకోవడం అర్థం. విద్య అంటే ఏంటి అర్థం? సంస్కృతంలో తెలుసుకోవడము, అవగాహన చేసుకోవడం. దాన్ని తెలుగులో వచ్చేసరికి విద్య అని వచ్చింది. సంస్కృత పదంలో విద్ అంటారు. ఓకే, విద్య అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విద్య లేనివాడు వింత పశువు అంటుంటారు, చూసారా? విన్నారా? విద్య లేనివాడు వింత పశువు అంటుంటారు. అలాగే ఇంకో సామెత కూడా ఉంది, కోటి విద్యలు దేని కొరకు ఉన్నాయంట? కోటి విద్యలు కూటి కొరకు అంట. మనకు కోటి విద్యలు ఏంటో మనకు తెలియదు, కానీ చాలా ఉన్నాయంట. మనిషి బ్రతకడానికి, మనిషి బ్రతుకు తెరువు కోసం ఎన్ని విద్యలు ఉన్నాయమ్మా? కోటి. లక్షలు కాదు, ఇంకా కోటి. కోటి అంటే మామూలు కాదు. ఇంకా మన జీవితంలో కోటి ముఖం చూసి ఉండము మనం.
చూసారు ఎవరైనా చూసారు మీరు? కానీ నా జీవితంలో నేను ₹1,00,00,000 చూడలేదు. ఆ 1,00,00,000 అంటేనే ఇంకా పెద్ద సంఖ్య అనమాట. మనిషి బ్రతకడానికి 1,00,00,000 విద్యలు ఉన్నాయంటండి. దేని కొరకు? 1,00,00,000 విద్యలు 1,00,00,000 కొరకు. 1,00,00,000 అంటే కడుపు. ఈ కడుపు నింపుకునే విద్యలు, చాలా విద్యలు ఉన్నాయి. అందుకనే చూడండి, ఎంఏ అని, బిఏ అని, బిఈడి అని, ఎంటెక్, బీటెక్, ఎల్ఎల్బి, రకరకాల ఇలా గ్రాడ్యుయేటర్స్ అని, బాగా విద్య తెలిసిన వారు, చాలా విద్యావేత్తలు, పండితులు చాలా మంది ఉన్నారా లేరా? మన వాళ్ళతో అంటే ఆ విద్యతో పోలిస్తే మన కాళ్ళు గోటు కూడా సరిపోవు. నేనైతే 10th చేసి మానేశాను. మరి అన్న గారి చదువుకున్నా తెలియదు. మరి మీకు అన్య వాళ్ళు కూడా, ఇంకా సంగతి అన్య వాళ్ళు కూడా ఎంత చదువుకున్నా తెలియదు. అరకొర చదువుకొని అలా మానేశాను. మీరైతే ఇక్కడ చదువుకోలేనంటున్నారు. అందుకని మీకు బైబిల్స్ కూడా లేవు. నేను చదువుకోలేదమ్మా. ఇంత ఒక చదువుకున్నా బాగుండు. పోనీలే, కుటుంబ పరిస్థితి కదా, మంచిది. వినాలి. విద్య అంటే చాలా అర్థాలు చెప్పాను కదా. జ్ఞానం అని, బోధన అని, శిక్షణ అని, అధ్యయనం అని ఇలా వస్తుంది. తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం అని అర్థం. ఓకే, ఇలా చాలా విద్యలు ఉన్నాయి. దేని కొరకు? ఈ కూటి నింపుకోవడానికి. వడ్రంగి పని, అది విద్యనే కాదా? అది విద్యే కదా. మరి వడ్రంగి పని నాకు వచ్చు, నాకు కోసేస్తానంటే ఎలా పట్టాల కోసేస్తానంటే మనకు తెలియదు. ఇప్పుడు వంకల్ టింకర్ వస్తాయి. తలుపులు చేసుకోలేము, కిటికీలు చేసుకోలేము, బెడ్ మచ్చలు కూడా చేసుకోలేము. దానికి ఒక విద్య తెలిసిన వాడు ఉండాలి. అలాగే బైక్ మెకానిక్ కదా, బోటులు విప్పేసి చేసేస్తారంటే దానికి విద్య వచ్చి ఉండాలి, మెకానిక్ విద్య. అవునా కదా? ఈ బల్బు పాడైపోయింది, నేను బాగా చేస్తానంటే కుదరదు. దానికి ఎలక్ట్రికల్ సంబంధించిన విద్య ఉంటుంది, అది నేర్చుకోవాలి. బ్రిడ్జిలు ఎలా పడితే అలా లేపేస్తాను, కట్టేస్తానంటే అవుతుందా? దానికి ఇంజనీర్లు కావాలి. అవునా కదా? అలా రకరకాల సకల 1,00,00,000 విద్యలు ఉన్నాయి. అంటే 1,00,00,000 విద్యలు ఉన్నాయి. దేని కొరకు? ఈ కూటి కొరకే. ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సరే, ఏ పని చేసినా సరే దేని కొరకు కష్టపడుతున్నా చెప్పండి? ఇదిగో ఈ జానడు కడుపు నింపుకోవడానికి మాత్రమే. అవునా కదా? ఎవరైనా సరే పిఎం అయినా, సీఎం అయినా, ఎవరైనా కానివ్వండి, ఒక సాదాసీదమైన రైతులం కానివ్వండి, సామాన్యమైన వ్యక్తులు కానివ్వండి, దేని కొరకు కష్టపడుతున్నాం అంటే ఇదిగో జానడు కడుపు నింపుకోవడానికి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఈ కడుపు ఎలాంటిదంటే సిరిగిపోయిన సంచిలాంటిది. ఉదయం తింటే మధ్యాహ్నం కాలి, మధ్యాహ్నం తింటే సాయంత్రం కాలి, 3 పూటలు దీనికి అలా పోస్తూ ఉండాలి. అలా అదేమో మరలా ఎక్కడో మళ్ళా దాన్ని తీసుకెళ్లేసి పారేస్తారు. చూసారండి, సిరిగిపోయిన సంచిలాంటిది అనమాట. ఈ కడుపు నింపుకోవడానికి 1,00,00,000 విద్యలు ఉన్నాయి. అందుకని చూడండి, ఏమన్నారంటే చాలా మంది, పెద్ద గొయ్యినైనా సరే మట్టితో నింపొచ్చు, కానీ దీన్ని మాత్రం జీవితాంతం అలా నింపుతూనే ఉండాలి, జీవితాంతం. ఇప్పుడు నాకు 32 సంవత్సరాలు. ఈ 32 సంవత్సరాల కాలంలో ఎన్ని కోళ్ళు తినేసాను, ఎన్ని కేజీల కోళ్ళు మరి తెలియదు. ఇక కడపలో అరిగిపోయాయి. తినే మరి ఇక రకరకాలు తింటాం కదా జంతువులు, కొన్ని తింటాం, కొన్ని పెంచుకొని తింటాం. తినేవాళ్ళు మనం సిగ్గు చేయకూడదు. అలా ఎన్ని తినేసాను, మరి ఎన్ని కేజీల బస్తాలు బియ్యం తినేసి ఉంటాను, ఎన్ని లీటర్లు నీరు త్రాగేసి ఉంటాను. మీరు కూడా త్రాగి ఉన్న వాళ్ళే, కాకపోతే నేను చెప్పుకుంటున్నాను అన్నమాట. ఇలా ఎన్నో తినేస్తాము, ఎన్నో మింగేస్తాము, అవన్నీ అరిగిపోయి మళ్ళా భూమిలో కలిసిపోయినాయి. పిల్లరా, మరి రకరకాల విద్యను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము, కొద్ది నిమిషాలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 28:9. 28:9 అన్న. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయను. దేవుని స్తోత్రం. చాలండి అక్కడ చూడండి. వాడు విద్య ఎవరికి నేర్పును అంటే, విద్య తెలుసుకున్నవాడు ఎవరికి నేర్పించాలి? విద్య తెలియని వాళ్ళకి నేర్పించాలి. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు, చూసారా? విన్నారా? గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే గురువు లేకుండా మనం ఏది కూడా నేర్చుకోలేము. ఏ పని నేర్చుకోవాలని సరే మనకు గురువు ఉండాలి. మనం కూడా మన తల్లిదండ్రులు మాకు నేర్పించారు ఏ విద్య? నాగలి పట్టుకుని దున్నే విద్య. అవునా కదా? మన వ్యవసాయ విద్య కూడా మనకు నేర్పించారు మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు. లేదా మనం స్వయంగా అయితే నేర్చుకోవడం కష్టం. అందుకనే అది ఏ విద్య, చదువు విద్య కానివ్వండి, వ్యవసాయానికి విద్య కానివ్వండి, రకరకాల విద్య, ఏ విద్య అయినా సరే గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకనే వాడు ఎవరికి విద్య నేర్పును అని ఉందంటే, విద్య తెలిసిన వాడు విద్య తెలియని వాళ్ళకి, విద్యా విహీనులకు ఏం నేర్పిస్తాడు? విద్య నేర్పిస్తాడు. ఇంకా చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. మరి ఈరోజు మనము
లోకము తెలియని అంటే విద్యావంతులు అంటే బాగా చదువుకున్న మంచి స్కాలర్స్ ఉంటారు కదా, పండితులు, మహామేధావులు, శాస్త్రవేత్తలు అంటుంటారు కదా, అటువంటి వారికి కూడా తెలియని మహోన్నతుని విద్య, చాలా గొప్ప విద్య ఈ రోజు మనము నేర్చుకుంటున్నాం. ఆ విద్య ఏంటో మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 24:16. సంఖ్యాకాండము 24:16. సంఖ్యాకాండం 24:16. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. సంఖ్యాకాండం 24:16. తీసిన వాటి చదివేస్తే బాగుంటుంది, ఎందుకంటే మనకు టైం అయిపోద్ది కాబట్టి. సంఖ్యాకాండము 24:16. పేజీ నెంబరు 133. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య మెరిగిన వాని వార్త. దేవునికి స్తోత్రం. చూసారండి, దేవవాక్కులు అంటే దేవుని యొక్క వాక్యాలు. దేవవాక్కులను వినిన వాని వార్త. ఆ వార్త ఎలాంటిదంటే మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఆ వార్త ఎలాంటిది? దేవుని యొక్క వాక్యంలో ఉన్న వార్త ఏంటంటే మహోన్నతుడైన దేవుని యొక్క విద్య ఎరిగిన వాని వార్త. అంటే మహోన్నతుడైన దేవుని విద్య కూడా ఉందా లేదా? ఇక్కడ ఏమనుంది? మహోన్నతుని విద్య అని ఉంది. ఇక్కడ చూసారా, మన పాఠం వచ్చింది, మన ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశం వచ్చింది. ఏమని? విద్యావంతులకు తెలియని మహావిద్యని మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం కదా. మనకు పాఠం దొరికింది, దానికి సంబంధించిన పదాలు దొరికినాయి. అంటే మహోన్నతుడు అంటే ఎవరు? దేవుడు. మహోన్నతుని విద్య అంటే దేవునికి సంబంధించిన విద్య. ఆ విద్య ఎలాంటిదో ఇప్పుడు మనం నేర్చుకుందాం కొద్ది నిమిషాలు. మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త అంటే మహోన్నతుడైన దేవుని విద్యను ఎరిగిన వాని వార్త ఎలా ఉంటదంటే చాలా గొప్పగా ఉంటుంది పిల్లరా. సమాజంలో అనేక మంది తెలియని అనేక మంది గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి మనకు. ఈరోజు మనం ఇంత ధన్యులమో ఇంత గొప్పవారమో మనకు అర్థమవుతుంది. ఈ రోజు చూద్దాం కొన్ని మాటలు. మరి ఈ విద్యను ప్రకటించడానికి, ఈ విద్యను సమాజానికి తెలియజేయడానికి ఏకంగా పరలోకంలో ఉన్న దేవుడు ఉన్న స్థలంలో నుండి, పరలోకంలో నుండి దేవుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం బోధించాడు చూద్దాం ఒకసారి. ఇందాక చదువుకున్నాం కదా, ఏమని? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా మీకు బోధిస్తానన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినవంటే ఏంటి? రహస్యంగా ఉంచబడినవన్నీ కూడా మీకు తెలియజేస్తానన్నాడు యేసు ప్రభు. మనకు తెలుస్తున్నా లేదా? మనకు లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన విషయాలు మనకు తెలిసినాయి లేదా? బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసినాయి లేదా? చూద్దాం. మరి యేసుక్రీస్తు ఎంత గొప్ప జ్ఞానాన్ని బోధించి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8:28. యోహాను సువార్త. మరి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అనేది మనం చూద్దాం. మరి అంత గొప్ప గొప్ప సంగతులు చెప్పాడు యేసు ప్రభు, ఎక్కడ నేర్చుకున్నాడు చూద్దాం. యోహాను సువార్త 8:28. యోహాను సువార్త 8:28. కావున యేసు పైకెత్తినప్పుడు నేనే ఆయనను నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. మీరు చూసారండి, అంటే యేసుక్రీస్తు ఆయన బోధించిన బోధ, ఆయన నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాడంట? పరలోకంలో ఉన్న తండ్రి వద్ద విన్నాడు, నేర్చుకున్నాడు. అర్థమవుతుందామా? దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు ఎక్కడ నేర్చుకున్నాడంటే పరలోకంలో తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. ఎక్కడమ్మా? తండ్రి యొద్ద. మనకు కూడా విద్య నేర్పించే గురువులు ఉంటారు. కానీ చూడండి, యేసుక్రీస్తు ఎక్కడ నేర్చుకున్నాడంటే ఈ లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా మీకు బోధిస్తానన్నాడు కదా ప్రభు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ నేర్చుకున్నాడంటే పరలోకంలో తండ్రి యొద్ద. అలాగనే ఉంది అక్కడ. తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నవన్నీ కూడా ఈ లోకానికి వచ్చి చెప్పాడు. ఆయన బోధిస్తుంటే అందరూ మార్పు చెందారండి. ఎలాంటి వారు మార్పు చెందారు తెలుసా? దొంగలు. ఏ దొంగలు? రకరకాల దొంగలు ఉంటారు, మనకు తెలుసు కదా. మనకు రకరకాల దొంగలు ఉంటారు. ఆ దొంగలన్నీ మారిపోయారు. వ్యభిచారులు వాళ్ళందరూ మారిపోయారు. నరహంతకులు అంటే మనుషులను చంపే క్రూర మృగాలు లాంటి మనుషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. దోపిడి దొంగ వాళ్ళు కూడా మారిపోయారు. ఇలా చాలా మంది మార్పు చెందారు. ఆయన మాట్లాడిన మాటలు వినేసి అందరు కూడా షాక్ అయిపోయారు. అందరు కూడా 3 రోజుల పాటు ఉండి అన్నం తినకుండా నీరు త్రాకుండా ఉన్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు. మనం 3 రోజులు ఉంటామా? గంట సేపే మనం వినలేము. ఎప్పుడు మోగిస్తాడా, మరి సేవకుడు ఎప్పుడు మోగిస్తారా అని మనం అనుకుంటాం. కొందరైతే ఇలా వాచిరుపు చూసుకుంటారు. అవునా కాదా? కానీ యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు వింటూ, ఆ గొప్ప గొప్ప సంగతులను వింటూ 3 రోజుల పాటు అన్నపానాలు భుజించలేదు.
చివరికి యేసుప్రభు ఏమన్నా తెలుసా, వీళ్ళు ఆకలితో వాళ్ళు అల్లాడిపోవడం, మూర్చిల్లిపోవడం నాకు ఇష్టం లేదు, వీళ్ళకి ఏమైనా ఆహారం పెట్టండి. ఎక్కడి నుంచి తీసుకొస్తాం ప్రభు? ఈ అరణ్యంలో అన్నారు. అప్పుడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి 5,000 మంది పురుషులకు, ఇంతమంది పురుషులకు మాత్రమే, స్త్రీలకు లెక్క, పురుషులు మాత్రమే 5,000 మంది పంచిపెట్టాడు. 3 రోజుల పాటు చెప్పాడంటే అసలు ఆలోచించండి. కొందరు అలా మాట్లాడుతున్నారు, చీమ కుట్టినట్టు కూడా అనిపించదా? అంటే చీమ కుట్టినా మనకు ఆ నొప్పి అనిపించకుండా అలా వింటుంటాం, అలా తదేకం చూస్తుంటాం. అంత మంచి మాటలు మాట్లాడుతుంటారు కొందరు. ఇంకా మాట్లాడితే వినాలనిపిస్తుంది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు కూడా అలాగే విన్నారు జనసమూహం. 3 రోజుల పాటు ఇంకా భోజనం లేదు. అరే మనం భోజనం చేయలేదు, ఆకలితున్నామని వాళ్ళు ఇంకా అవ్వలేదు, ఇంకా వాళ్ళు కంగారు పడలేదు. ప్రభువే మరలా వాళ్ళకి ఏం చేశాడు? భోజనం ఏర్పాటు చేశాడు. అలా యేసుక్రీస్తు గొప్ప గొప్ప సంగతులు బోధిస్తుంటేమో ఓర్చుకోలేకపోతున్నారు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు ఓర్చుకోలేక ఏమంటున్నారంటే, ఆ మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చండి, ఆ యేసును బంధించేద్దాం, ప్రజలను తన వైపు తిప్పేసుకుంటున్నాడు అనుకొని ఏం చేస్తారంటే పోలీసులు పంపించారండి. ఎవరిని పంపించారు? పోలీసులు చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటాను, 7 అనుకుంటాను. ఒకసారి యోహాను సువార్త నేను తీస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటారు, 7వ అధ్యాయము 45వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం, 7:45. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, బంట్రౌతులు అంటే పోలీసులు. బంట్రౌతులు అంటే ఎవరు? పోలీసులు, భటులు. ఆ భటులనేమో మీరు వెళ్ళేసి ఆ మనుషుని తీసుకొచ్చండి, ఆ యేసు అనే వ్యక్తిని తీసుకొచ్చండి, ప్రజలను మభ్య పెడుతున్నాడు, రకరకాల బోధల చేత మాయ చేస్తున్నాడు, తీసుకొచ్చండి అని చెప్పినప్పుడు వెళ్ళారు. అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు విన్నారు. వినేసి ఆశ్చర్యపోయి అలా అవక్కై వింటున్నారు అన్నమాట. ఆయన బోధ వినేసరికి వీళ్ళందరికీ మతిపోయింది అన్నమాట. ఏంటి ఈ బోధ అనుకుని ఆశ్చర్యపోయి చివరికి ఆ బోధను వినేసి కాముగా చేతులు ముడుచుకొని వచ్చారు. యాక్చువల్గా ఏమని పంపించారు? అదిగో బేడీలు వేసి తీసుకొచ్చేయండి అన్నారు బంట్రౌతుల్ని. యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు పంపించారు. కానీ చివరికి వీళ్ళే చేతులు ముడుచుకొని వచ్చారు. ఎందుకు? ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు ఏ మనుషుడు కూడా మాట్లాడలేదు, అటువంటి మాటలు మాట్లాడారు అని చెప్పారు. వచ్చి అరెస్ట్ చేయలేదు, ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అటువంటి గొప్ప బోధ, అటువంటి గొప్ప జ్ఞానపు సంగతులు బోధించారు. ఈ సంగతులన్నీ కూడా, ఈ విద్యాన్ని కూడా ఎక్కడ నేర్చుకున్నాడు? యేసు ప్రభు పరలోకంలో తండ్రి యొద్ద నేర్చుకున్నారు. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. మరి ఇలా ఒక మాట అంటాడు యేసు ప్రభు, ఈ భూమి మీద ఎవరు కూడా మీరు గురువులను పేరు పెట్టకండి, మీకు ఒక్కడే గురువు, ఆయన నేనే అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 23వ అధ్యాయం ఉంటుంది, నేను చదివించన్నది. ఏమంటాడు? మీ గురువు ఒక్కడే అంటాడు. అంటే మన గురువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గురువు. ఆయన బాగా తెలుసుకున్నాడు, తండ్రి యొద్ద నేర్చుకున్నాడు. ఆ పరమ తండ్రి యొద్ద నేర్చుకున్న యేసు ప్రభు నిజమైన గురువు. ఈ లోకానికి వచ్చి మనకు ఏ విద్య నేర్పించాడు అనుకుంటున్నారు? కడుపు నింపే విద్య మాత్రమే కాదండి, కడుపు నింపే విద్య కాదు అది. ఏ విద్య అది? మహోన్నతుని విద్య. ఆ విద్య ఎలాంటిదంటే స్వచ్ఛమైనది, కపటం లేనిది, నిష్కల్మషమైనది, ప్రేమ కలిగినది. అలాగే ఆ విద్య పరలోక సంగతులన్నీ కూడా చెప్పే విద్య. అలాగే భూమి అసలు ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, మనిషి ఎవరు, మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, అసలు దేవుడు ఎవరు, దేవదూతలు ఎవరు, చనిపోతే మరొక బ్రతుకుందా లేదా, ఇటువంటి అనేకమైన గొప్ప గొప్ప విషయాలను బోధించేదే ఈ మహోన్నతుని విద్య. ఒకసారి వెళ్ళేసి అడగండి, ఒకసారి మీరు ఆ స్కాలర్స్ అని చెప్తారు కదా, వాళ్ళకి ఒకసారి అడగండి, చనిపోతే ఏం జరుగుతుందో అడగండి, వాళ్ళు ఏమని చెప్తారేమో. గోకుంటారు ఇలాగా, అవునా కదా? ఇలా బుర్ర గోకుంటారు, ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుసు? పాఠ్య పుస్తకాలు మనం నేర్చుకున్నాం, మనం ఏమన్నా అనగా నేర్చుకున్నామన్నా? మనం లేదు. చనిపోయింటారు, ఏం బ్రతుకు ఎలా ఉంటుంది, బ్రతుకు ఎలా ఉంటుంది అనుకుని పాఠ్య పుస్తకాలు ఎక్కడ కూడా బోధించలేదండి. ఇప్పుడు పిహెచ్డి చేసిన వారు కూడా అటువంటి విషయాలు తెలియదు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో ఇదిగో మహోన్నతుని విద్య, ఇది ఒక పాఠ్య పుస్తకం అనుకుంటే మహోన్నతుని విద్యలో అనేకమైన గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి లేవా? అసలు చనిపోతే బ్రతుకు ఎలా ఉంటుందో బైబిల్ చెప్పింది. అసలు దేవుడు ఎవరు అనేది బైబిల్ చెప్పింది. అసలు ఈ సృష్టి ఎలా పుట్టింది అనేది కూడా చాలా మంది తెలియదు. ఏమంటున్నారు తెలుసా శాస్త్రవేత్తలు?
బిగ్ బ్యాంగ్ వల్ల సృష్టి పుట్టింది అంటున్నారు. బిగ్ బ్యాంగ్ అంటే మీద ఏదో అనుకోవచ్చు, శబ్దం మీరేదో అనుకోవచ్చు, కానీ పెద్ద ప్రేలుడు వల్ల ఈ సృష్టి పుట్టింది అంటండి. ఎలాగని? పెద్ద ప్రేలుడు సంభవించిందట, ప్రేలుడు విస్ఫోటనం. ఆ ప్రేలుడు వల్ల ఈ సృష్టి పుట్టింది అంటున్నారు. కానీ దేవుని మాట వలన, దేవుని వాక్యం వలన కలిగిందని వాళ్ళకి తెలియదు. అది మనకు చెప్పింది ఏంటి? ఏ విద్య? దేవుని వాక్యం వలన పుట్టిందనుకుని ఏది చెప్పింది? బైబిల్ విద్య, మహోన్నత విద్య నేర్పింది. మనం చూద్దాం, ఒక మాట చూద్దాం ఒకసారి మళ్ళా. ఒకసారి అపొస్తలుల కార్యములు 4:13 తీయండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 4:13. అపొస్తలుల కార్యములు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యూదుల యేసుక్రీస్తు నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువు అని, రక్షకుడని, మెస్సయ్య నమ్మలేదు. చాలా మందిని యేసుక్రీస్తును మొదట నమ్ముకున్న వాళ్ళని హింసించారు. అందులో అలా హింసించిన వారిలో పౌలు గారు కూడా మనకు తెలుసు. చెరసాల్లో అనేక మందిని, స్త్రీలను ఇడుచుకుంటూ, పురుషులను ఇడుచుకుంటూ జైలు పాలు చేసిన వాడు అప్పుడు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారాడు, మనకు తెలుసు. వీళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. ఎవరు? యోహాను, పేతురు. ఈ యోహాను, పేతురులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఇద్దరు. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు కదా, శిష్యుల కదా. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులలో ఇద్దరు ఎవరు? పేతురు గారు, యోహాను గారు, ఇద్దరు కూడా యేసుక్రీస్తు శిష్యులు. వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. దేనికి ఆశ్చర్యపోతున్నారు? మన ఎప్పుడు ఆశ్చర్యపోతుంటే చెప్పండి. మనకు ఆశ్చర్యం ఎప్పుడు పుడుతుంది? ఏదైనా చూడకూడని సంఘటన చూసినప్పుడు, ఏదైనా ఎవరు కూడా చేయలేని సంగతులు చెప్పినప్పుడు, లేదంటే ఏమైనా ఎవరు చేయలేని గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు ఆశ్చర్యపోతాం, అవునా కదా? ఆశ్చర్యం వేస్తారా? వేయదా మనకు? అలాగే వీళ్ళు చేస్తున్న బోధన విని ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఎవరు? మిగతా యూదులు, యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు. అప్పుడు ఏమంటారు తెలుసా? వీళ్ళు విద్య లేని పామరులు అంటున్నారు. ఎవరిని? పేతురు, యోహానులను చూసి వీరు విద్య లేని పామరులు ఇంత జ్ఞానంతో బోధిస్తున్నారంటే ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నారు అంతే. సువార్త ప్రకటిస్తుంటేమో వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎవరు? వీళ్ళు విద్యావేత్తలే, బాగా చదువుకున్న వాళ్ళే. వీళ్ళేంటి సామాన్యులు, విద్య లేని పామరులు, వీళ్ళకి ఎలా వచ్చింది ఇటువంటి జ్ఞానం అనుకుని ఆశ్చర్యపోతున్నారు. కానీ అక్కడ గ్రహించేటంటే ఓ వీళ్ళు యేసుతో పాటు ఉన్న వాళ్ళు అనుకుని. ఎవరితో ఉన్నారు? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నారు. మరి వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుత్వం ఏ విషయం నేర్చుకున్నారు తెలుసా? 3.5 సంవత్సరాల వరకు దేవుని విద్య నేర్చుకున్నారు. అవన్నీ కూడా యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు, అలాగే సమాజానికి కూడా చెప్పాడు. వీళ్ళు యేసుక్రీస్తు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అనేకమైన సంగతులు బోధించారు, గూఢాంశాలు బోధించారు, మరుగు చేయబడిన విషయాలన్నీ కూడా బోధించారు. అవన్నీ బోధిస్తుంటే వీళ్ళకి మతిపోతుంది. వీళ్ళకి విద్యావంతులకు. వీళ్ళేమో విద్య లేదనుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఏ విద్య వచ్చి తెలుసా అండి? లోక విద్య కాదు, మహోన్నతుని దేవుని విద్య తెలిసిన వారు అనమాట. ప్రకటిస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. అందుకని యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అది తీయకండి కానీ చెప్తాను. ఇక్కడ మార్క్స్ వార్త 16:16 ఏమని? మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే సువార్త అంటే ఏమనుకుంటున్నారు? అది మహోన్నతుని విద్య. సువార్త అంటే ఏమనుకుంటారు? అది మహోన్నతుని విద్య, దేవుని విద్య. అది ఆ దేవుని విద్యను వెళ్ళి ప్రకటించండి అన్నాడు. అంటే దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని బోధన, నీతి నియమాలు, నైపుణ్యాలు కలిగినది అనమాట. ఇది ఏ విద్యది? పరలోకపు విద్య, మహోన్నతుని విద్య. అందుకనే పౌలు గారు కూడా ప్రకటన చేస్తున్నప్పుడు కొందరు ఏమన్నారు చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనం, 19-20వ వచనం చదవండి ఒకసారి. పేజీ నెంబర్ 120. 17వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి. అంతటా వారు అతనిని వెంటబెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము
తెలుసుకొన గోరుచున్నామని చెప్పిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఏథెన్స్ పట్టణం, వీళ్ళందరూ కూడా ఏథెన్స్ పట్టణంలో అరియోపగు అనే మహాసభ అక్కడ ఏర్పాటు చేశారట. పెద్ద పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్ ఉండాలి కదా. మన పాడర్ అయితే కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది, చింతపల్లి కూడా కాలేజ్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ భారీ సభలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ ఏథెన్స్ పట్టణంలో అరియోపగు అనేది ఒక సభ ప్రాంగణం. ఆ ప్రాంగణంలో ఆ అరియో అంటే ఏథెన్స్ లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది విన్నారు పౌలు చెప్పేది. వినేసి ఏం చేస్తున్నారంటే పౌలుని తీసుకొచ్చారు ఎక్కడ, సభ యొద్దకు, అరియోపగో సభ యొద్ద తీసుకొచ్చి, ఇదిగో నువ్వు నూతన బోధ చేస్తున్నావు, కొత్త కొత్త సంగతులు వినిపిస్తున్నావు, కొన్ని సంగతులు, ఆ బోధ ఏంటో మాకు ఇక్కడ చెప్పు అని పౌలు గారు తీసుకొచ్చారు. పౌలు గారు చేస్తున్న బోధ ఏంటో తెలుసా? మృతుల పునరుత్థానం. ఏ పునరుత్థానం అది? చనిపోతే మరొక బ్రతుకు ఉంది అని సువార్త ప్రకటన చేస్తున్నారు. అదే ఆ బోధన విని ఇలా ఆశ్చర్యపోతున్నారు. చనిపోతే మరొక బ్రతుకుందా అనుకుని ఆశ్చర్యపోతున్నారు, కొత్త కొత్త సంగతులు అనిపిస్తున్నాయి. అందుకనే ఇదిగో నువ్వు చేస్తున్న బోధ ఏంటో మాకు ఇక్కడ చెప్పు ఈ సభలో అనుకుని, కొత్త బోధ చేస్తున్నావు అనుకుని చెప్తున్నారు. వీళ్ళు తెలిసి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒక కొత్త సంగతి రోజుకు వినకపోతే వీళ్ళకి తిన్న ఆహారం దిగదనమాట. అటువంటి వారు ఎక్కడ కింద 20వ వచనం ఉంటుంది, ఏమన్నా చూడండి తెలుసండి. తెలుసు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. చూసారా, ఏదో కొత్త సంగతులు వినాలి, కొత్త సంగతులు చెప్పాలి. తెలుసు పట్టణపు వారు అలవాటు అనమాట అది. పౌలు గారేమో మృతుల పునరుత్థానం గురించి అంటే సువార్తల గురించి చెబుతుంటే వీళ్ళు ఆశ్చర్యపోయారు. కొత్త బోధ చేస్తున్నావు, కొత్త సంగతులు వినిపిస్తున్నావు అనుకుని ఆ సభలో నిలబెట్టి బోధించారు. అంటే బోధించడానికి పర్మిషన్ ఇచ్చారు. చూసారండి, ఈ బోధ ఎటువంటిదంటే ఈ యొక్క జ్ఞానము లేదంటే ఈ యొక్క మహోన్నత విద్య ఏంటంటే మనుషులు ఎవరికి తెలియదండి. అసలు సృష్టి ఎలా పుట్టింది అనేది కూడా చాలా మంది తెలియదు ఇప్పటి వరకు. రకరకాల కారణాలు చెప్తున్నారు, ఇది అని అదా అనుకుని రకరకాలు చెప్తున్నారు. అసలు సృష్టి ఎలా పుట్టింది, అసలు ఎందుకు పుట్టింది సృష్టి తెలియదు చాలా మందికి. మేధావులు అన్నబడిన వారికి తెలియదు, శాస్త్రవేత్తలకు తెలియదు. అందుకని ఏమంటున్న వాళ్ళు, సృష్టి తన్నంతట అదే పుట్టిందట. ఎలా పుట్టినట్టు అండి? ఈ చర్చ తన్నంతట అదే తయారైందంట. అప్పుడు నన్ను ఏమంటారు? పిచ్చివాడ, మూర్ఖుడు అంటారు. అవునా కదా? సృష్టి తన్నంతట అదే తయారవ్వడమా? మళ్ళీ ఎన్ని గంటలు? రోజుకి 24 గంటలు. అది కూడా అది కూడా ఇలాగా సెకండ్ తో పాటు చక్కగా భూమి తన చుట్టూ తాను తిరగడం ఏంటి? అసలు ఎవరు తిప్పకుండా తిరుగుతుందా చెప్పండి ఒకసారి. ఏమండి, ఎవరు తిప్పకుండా భూమి తిరుగుతుందా? సూర్యుడు తిరుగుతాడా? చంద్రుడు తిరుగుతారా? నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతాయా? వాళ్ళ కనీస ఇది కూడా లేదు అసలు. ఏదో గొప్ప శక్తి తిప్పేస్తుంది అంటున్నారు. ఆ శక్తి ఎవరో అది చెప్పలేకపోతున్నారు పాపం. శాస్త్రవేత్తలు అనుకొని గొప్ప చాలా విద్య నేర్చుకుని చివరికి వాళ్ళు మెంటల్ అయిపోయారు వాళ్ళు. అందుకని దేవుడు లేడు అంటున్నారు. దేవుడు లేడని ఎవరు అంటారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అనుకుని కీర్తన 14 కీర్తన మనం చదువుకుంటాం, అలాగే 53 కీర్తన కూడా. కాబట్టి పిల్లరా, దేవుడు ఉన్నాడు, సృష్టి దేవుడు చేశాడు. అలాగే ఈ సృష్టి మన కోసం దేవుడు చేశాడు. చనిపోతే మరొక బ్రతుకుందనుకుని ఇటువంటి గొప్ప గొప్ప సంగతులను కూడా ఇక్కడ బైబిల్లో మాత్రమే, ఏ గ్రంథాలు కూడా మనము చూడలేము, వినలేము. అందుకనండి మొట్టమొదటిగా అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్ కనుక్కొని ఇదే ఈ బైబిల్నే మొట్టమొదటిగా జాన్ గూటన్బర్గ్ అనే ఆయన ఒక క్రైస్తవుడు ముద్రించాడు. మొట్టమొదటిగా ప్రింట్ అయింది ఇదే. ప్రపంచంలో ఏ గ్రంథాలు కానివ్వండి, ఎన్ని కోట్ల గ్రంథాలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇదే ఈ గ్రంథమైన మొట్టమొదటిగా ఆయన జాన్ గూటన్బర్గ్ ఆయన క్రైస్తవుడు అచ్చు యంత్రాన్ని కనుగొని దీన్నే మొట్టగా ప్రింట్ చేశాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చదవబడుతున్నది కూడా ఇదే. ఎక్కువ కోట్ల ప్రజలు నమ్ముతుంది ఇదే, అలాగే చదవబడుతుంది ఇదే. సెకండ్కు కొన్ని కోట్లు అమ్ముడవుతుంది తెలుసా? ఒక సెకండ్కే కొన్ని కోట్ల బైబిల్స్ అమ్ముడైపోతున్నాయి. అంటే ఎంత గొప్ప జ్ఞానం అర్థం చేసుకోండి. ఇది మన చింత ఉంటే మనం రకరకాల విషయాలు మనకు తెలుసు. ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి విషయం కూడా మనకు తెలుసు. ఇందులో అనేక ప్రశ్నలకు సమాధానం ఉంటుంది తెలుసండి. అమ్మ తెలుసా? ఇందులో అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పలేని గొప్ప గొప్ప విషయాలు మనం చెప్పొచ్చు. కానీ చాలా మంది అండి ఈ బైబిల్ని ఒక మత గ్రంథంగా ముద్రించారు. చాలా మంది బైబిల్ని చదవడానికి బద్దకించే వాళ్ళకు ఉన్నారు. ఆదివారం ఆరాధన ముగించగానే అలాగే వెళ్ళేసి పెట్టేస్తారు. ఎక్కడ? పెట్టెలోనో కాబోర్డులోనో ఎక్కడో బల్ల పైన పెట్టేసి ఆదివారం వచ్చరికి అమ్మ తీసుకురా అనుకుని దులిపేసి తీసుకొస్తారు. దీన్ని చదవకపోతే మనకి ఎట్లా అర్థం అవుతుంది చెప్పండి? అర్థమవుద్దా? ఇందులో ఉన్న అమూల్యమైన సంగతి మనకు అర్థం కాదు. నిజమే, చదవండి ఒకసారి బైబిల్ బాగా చదవండి, మనకు అనేకమైన విషయాలు తెలుస్తాయి.
ఇప్పటికీ 2012 నుండి ఇప్పటి వరకు నేను సుమారు 14 సార్లు ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివానండి. ఇంకెన్నిసార్లు చదువుతా తెలియదు. సంవత్సరానికి అలా చదువుతూనే ఉండాలని నేను ఒక నియమం ఏర్పాటు చేసుకున్నాను. రోజుకి పాత నిబంధన 3 అధ్యాయాలు చదువుతాను, కొత్త నిబంధన 1 అధ్యాయం. అలా చదువుతూ ఉంటే మనకు నిజంగా రెఫరెన్స్లు ఎక్కడ ఉంటాయి, మనకు గుర్తుంటాయి. చదవడానికి గుర్తుంటుందా? ఇప్పుడు పాటలు చెప్తారు ఎవరు? మాస్టర్. పాటలు విన వాడికి ఆ ప్రశ్న కూడా అర్థం కాదు. అర్థమవుద్దా? పాటలు విన్నవాడికి మాత్రమే ఆ ప్రశ్న అర్థమవుద్ది, చక్కగా రాయగలుగుతారు. అలాగే దీన్ని చదవాలి. చాలా మంది సేవకులు మాత్రం చదివేది దానికంటే పొరపాటు. ఇది అందరు చదవాలి, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు చదవాలి. దీన్ని విమర్శించడానికి, తప్పు అని పట్టడానికి చాలా మంది చదివేస్తున్నారు తెలుసండి. ఎవరు? హైందవులు, మతోన్మాదులు చదివేస్తున్నారు. ఇదిగో బైబిల్లో తప్పులు ఉన్నాయనుకుంటున్నారు, కానీ బైబిల్ ఏ తప్పు లేదు, వాళ్ళకి అర్థం కాలేదు అంతే. దేవునికి స్తోత్రం. ఇది మహోన్నతుని విద్య. ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీలకు రాసిన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం చదవండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూసారండి? అంటే జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకపు తర్కవాది. తర్కవాది అంటే తర్కించేవాడు. అది కాదు ఇది ఇది, అది కాదు ఇది, అది తప్పు ఇది తప్పు అనుకుని నేను చెప్పింది వేదమనే తర్కించే తర్కవాది కానివ్వండి, శాస్త్రాలు తెలిసిన శాస్త్రవేత్త కానివ్వండి, ఈ లోకపు జ్ఞానవంతులు కానివ్వండి, ఏమని ఉంది చదవండి ఒకసారి. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమైనా, ఈ లోకపు తర్కవాది ఏమైనా, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా. అంటే ఈ లోక జ్ఞానం దేవుడు ఎలా చేశాడు? ఈ లోక జ్ఞానం దేవుడు ఎలా చేశాడమ్మా చెప్పండి. ఈ లోక జ్ఞానం దేవుడు ఎలా చేశాడు? వెర్రితనంగా చేశాడు. వెర్రి వాళ్ళకి ఏమైనా విషయాలు తెలుసదా? వెర్రి జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఏ విషయం తెలియదు. అందుకనే ఆ సృష్టి దేవుడు సృష్టి కాదంటారు, దేవుడు లేడంటారు, అసలు ఆత్మ లేదంటారు, పరలోకం లేదంటారు, నరకం లేదంటారు. మన ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే వాళ్ళు పట్టించుకోరు, నమ్మరు కూడా. వాళ్ళు ఏంటంటే పిచ్చి పట్టిన వాళ్ళకి. ఏ పిచ్చి? ఈ లోక జ్ఞానం అనే మహాజ్ఞానాన్ని నేర్చుకున్నారు. మొత్తం ఇక్కడ బుర్రంతా 1350 గ్రాములు ఈ గుజ్జు ఉంటుంది, అంటే మన లోపల మస్తిష్కం అంటే మెదడు. 1350 గ్రాములు ఉండే ఈ యొక్క మెదడులో ఎన్ని నేర్చుకున్నారంటే సకల విద్యలు నేర్చుకున్నారు. ఏ విద్యలు? కోటి విద్యలు నేర్చుకున్నారు, కానీ దేవుని విద్య మాత్రం నేర్చుకోలేదు. అందుకనే చూడండి ఇక్కడ ఏమనుందంటే, జ్ఞాని ఏమైనా, శాస్త్రి ఏమైనా, లోక తర్కవాది ఏమైనా, లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేస్తున్నాడు. వెర్రి వారికి దేవుని యొక్క జ్ఞానము అర్థం కాదు. అర్థమవుతుందా? వెర్రి వాళ్ళకి మీ పేరేంటంటే ఏమని చెప్తారని చెప్పండి. ఖచ్చితంగా చెప్పగలడా? మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీ ఊరేంటంటే తలగొక్కూడమే. అందుకనే చాలా మంది శాస్త్రవేత్త అయిన వారు కూడా దేవుని గురించిన జ్ఞానం తెలియదండి. కానీ ఈ బైబిల్ పట్టుకున్న క్రైస్తవునికి దేవుని గురించిన గొప్ప గొప్ప సంగతులు తెలుస్తాయి. చాలా మంది తెలియదు నిజంగానే. ఇంకో మాట చూసుకొని ముగించుకున్నాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 15:35 నుంచి చదవండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఇదే లాస్ట్ ఇంకా ముగించిస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:35. అయితే మృతులేలాగా లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. చాలా అక్కడ దాకా చూడండి. ఇక్కడ పౌలు గారిని ప్రశ్నిస్తున్నారు. ఏమని తెలుసండి? అయితే మృతులు ఎలాగ లేస్తారు అంటే, చనిపోయిన వారు ఎలా లేస్తారు, ఎలాంటి శరీరాలతో వస్తారు అని అడుగుతున్నారు. అంటే ఎవరి గురించి ప్రకటిస్తున్నారంటే, మృతుల పునరుత్థానం. చనిపోతే మరొక బ్రతుకుంది, చనిపోతే మరొక బ్రతుకుంది, చనిపోతే మరొక బ్రతుకుంది అని బోధిస్తున్నాడు పౌలు గారు. మనకు చాలా మంది ఏమంటారంటే, చాలా మంది చనిపోతే ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, ఆత్మేమో గాలిలో కలిసిపోతుంది. అంటే ఈ లోపల ఉన్న శ్వాస ఏమో ఆత్మ అన్నారు, లోపల ఉన్న శ్వాస ఏమో గాలిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది అంటుంటారు. కానీ వాళ్ళకు చనిపోయిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనే సంగతులు వాళ్ళకి తెలుసా? లోక జ్ఞానులకి, విద్యావంతులకు తెలుసా? తెలీదు. అందుకని ఏమంటారంటే వాళ్ళు ఆత్మ లేదంటారు, ఇది ఒట్టి ఊపిరట. ఈ ఊపిరేమో గాలిలో కలిసిపోతుంట, గాలిలో కలిసిపోతుంది, ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది అంటున్నారు. అందుకనే ప్రశ్న వేస్తున్నారు ఎవరికి? పౌలు గారికి. అయితే చనిపోయిన వారు ఎలా లేస్తారు, ఎలాంటి శరీరంతో వస్తారని చెప్పినప్పుడు పౌలు గారు అంటున్నారు, కింద చదవండి అన్న ఒకసారి 36. ఓ అవివేకి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఓ వివేక్ అంటున్నాడా, అవివేక్ అంటున్నాడా? అవివేక్ అంటే, వివేక్ అంటే తెలివివంతుడు, జ్ఞానవంతుడు,
అన్ని తెలిసినవాడు. అవివేక్ అంటే ఏమి తెలియనివాడు, మూర్ఖుడు, వెర్రివాడు అని కూడా చెప్పొచ్చు. అవివేక్ అంటే తెలివి తక్కువ దద్దమ్మ. ఓ అవివేక్, ఓ తెలివి తక్కువ దద్దమ్మ, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. వినాలందరూ కూడా ఇంకా వివరించి ముగిస్తారు చూడండి. అప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు తెలుసా అండి? ఓ అవివేక్ అంటే, ఓ తెలివి తక్కువ దద్దమ్మా, ఓ తెలివి తక్కువ మనుషుడా, నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఏ గింజ విత్తుచున్నా మనము? వట్టి గింజ. అంటే వట్టి గింజ అంటే అందులో ఏముండదు, మొక్క తయారై ఉండదు అందులో. వట్టి గింజ అలా విత్తేసి వచ్చేస్తాం. కానీ ఆ గింజకు మొలకను ఇచ్చేది ఎవరు, మొక్కనిచ్చేది ఎవరు అంటే ప్రతి గింజ, అది ఎవరైనా కానివ్వండి, అది దేవుడు నమ్ముకున్న వాడైనా నమ్మని వాడైనా, ఎవరు వేసినా, ఎవరు గింజలు వేసినా, ఎవరు విత్తనాలు వేసినా సరే, దానికి శరీరాన్ని, దాని యొక్క మొక్కనిస్తున్నారు ఎవరు అనమాట. ఈ విషయం వాళ్ళకి తెలుసా? తెలీదు. దానికి ఆ రూపాన్నిచ్చేది, దానికి ఒక మొక్కనిచ్చేది, మొలకనిచ్చేది, వాటిని పెంచి పోషిస్తున్నది, మనకు ఫలాలు ఇచ్చేది దేవుడు అనే సంగతి లోక జ్ఞానం తెలియదు. ఎలాగైతే నువ్వు ఒక విత్తనాన్ని అయితే వెళ్ళేసి వేస్తున్నావో, నాటుతున్నావో, విత్తుతున్నావో, అలాగే ఇదిగో మన శరీరం కూడా చనిపోయి ఈ భూమిలో విత్తబడుతుంది. వినాలందరికీ విత్తబడుతుంది. అందులో నుంచి ఆ శరీరం మట్టిలో నుండి తీయబడింది కాబట్టి శరీరం మళ్ళా మన్నుగా మారిపోతుంది. కానీ లోపలున్న ఆత్మ ఎలా లేపబడుతుంది తెలుసా? ఎలా లేపబడుతుంది తెలుసా? అక్షయమైనది, అంటే నాశనం లేని మహిమ దేహంగా లేపబడుతుంది. ఇదిగో నువ్వు విత్తిన విత్తనానికే చచ్చిపోయి మరలా బ్రతుకుతుంది కదా విత్తనమే. అలాగే ఇదిగో శరీరానికి చావు ఉంది, మనకు చావు ఉంది శరీరానికి, కానీ చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది. ఎలాగైతే విత్తనంలో నుండి మొక్క వస్తుందో, విత్తనంలో నుండి ఎలాగైతే కొత్త మొక్క వస్తుందో, మొలక వస్తుందో, అలాగే ఇదిగో నీకు కూడా మరొక బ్రతుకు ఉంది అనుకుని దేవుడు మనకు కళ్ళెదుట మనకు పెట్టాడు. ఏ పెట్టాడు మనకు? విత్తనాలు. అది ఏ విత్తనం కానివ్వండి, అది భూమి మీద పడిన తర్వాత చచ్చిపోయి మరలా అక్కడి నుంచి ఏమొస్తుంది? మొక్క. అంటే ఆ చిన్న విత్తనానికే బ్రతుకున్నప్పుడు నీకు లేదా అవివేకి అంటున్నాడు దేవుడు, మనకు రుజువు చేశాడు. అలాగే ఎవరి ద్వారా రుజువు చేశాడు తెలుసా అండి? ఇదిగో మహోన్నతుడు, మహనీయుడు, మనసులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు కూడా చనిపోయి, వినాలందరూ చనిపోయాడు, సిలువలో చనిపోయాడు. మూడో రోజున ఎలా లేచాడు? మహిమ దేహంతో. మహిమ దేహం అంటే అది నాశనం లేనిది, అక్షయమైనది. క్షయం కానిది అంటే నాశనం లేనిది, దానికి చావు ఉండదు. ఇంకా అలా తలుపులు వేసారు. తలుపులు వేసి ఉంచున్నప్పుడు ఆ తలుపులు ఓపెన్ చేయండి కూడా దెక్కలేదు. ఇంకా అలా వచ్చిన తలుపు నుంచి అంతే. పైన ఆకాశం వైపు వెళ్ళడానికి కూడా చాలా మనకు ఏముండాలి? అంతరిక్ష నౌక ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? చంద్రుని మీద కాలేస్తున్నారు. దాని మీద అలా డైరెక్ట్ వెళ్ళిపోతామంటే మనకు కుదరదు. ఏముండాలి దానికి? అంతరిక్ష నౌక ఉంటది, స్పేస్. ఆ పైన తీసుకెళ్ళి ఒక నౌక దగ్గర ఎక్కాలి, అంతరిక్ష నౌక అంటారు. దాన్ని సూట్ ఉండాలి, దానికి ప్రత్యేకమైన సూట్ ఉండదు. అక్కడ మనకు గాలి ఉండదు. పైన అలా వెళ్ళిపోతే, పైన అలా భూమి నుంచి ఉపరితలం నుంచి పైన వెళ్ళిపోతే మనకు గాలి ఉండదు పైన. దాని కింద నుంచే విమానాలు కూడా తిరుగుతాయి. దాని పైన వెళ్ళిపోతే మనకు గాలి ఉండదు. గాలి దగ్గర ఇలాగుంటాం అంతే, కదలం మెదలం. కానీ మహిమ దేహము అలా దూసుకెళ్ళిపోతే తెలుసండి, దానికి నాశనం చేయవు, దాన్ని అగ్ని నాశనం చేయదు, ఏది కూడా నాశనం చేయదు. అటువంటి దేహాన్ని మనకు ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడు? చనిపోయిన వెంటనే కాదు, యేసుక్రీస్తు రెండవ రాకడలో. మనం నిరీక్షిస్తున్నాం యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి. యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం అందరికీ ఎలా మహిమ దేహాలుగా లేపబడతాం. కనుక ఇది దేవుని యొక్క విద్య. కానీ చాలా మంది ఏమంటారు తెలుసా? ఇదే బ్రతుకు కాబట్టి తిను, త్రాగు, సంతోషించు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయడానికి అంటున్నారు. కానీ చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది. అది ఎన్ని సంవత్సరాల బ్రతుకు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు బ్రతకండి? చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది, ఓకే. అది ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ముగించేద్దాం. యుగాలు. కానీ చాలా మంది ఏమన్నారు తెలుసా అండి? నేను కొందరు బోధకులు చెప్పిన మాట విన్నాను. ఏమన్నారు తెలుసా? 1000 సంవత్సరాలట.
ఇక్కడ పరలోకంలో 1000 సంవత్సరాలట. సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని చెప్పింది. అలాగే యుగ యుగాలు జీవిస్తారని చెప్పింది బైబిల్. అది చదవరు. ఒక ఆదివారం పూట మాత్రమే ప్రిపరేషన్ అయిపోయి చెప్పేస్తారు. తప్పది. దేవుడు ఉన్నంత వరకు అక్కడ యుగ యుగాలు మనం ఉంటాం, అంతేగాని 1000 సంవత్సరాలు కాదు. ఇక్కడేమో 60, 70, అధిక బలం ఉంటే 80, ఆయాసం, బీపీ, షుగర్, రకరకాల రోగాలు. కానీ ఆ పరలోక జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతమైన లోకం. అది ఇది మురికి లోకం అండి, ఇది పెంట లోకం. అవునా కాదా? ఇదన్నీ కూడా ఎంత అందగాడైనా, ఎంత అందగత అయినా సరే ఇవన్నీ ఇక్కడ ఎక్కడ కలవాలి? ఇది మట్టిలో కలిసిపోవాలి. కానీ మట్టిలో కలవనిది మహిమ లోకంలో శాశ్వతంగా ఉండే లోకం. ఆ ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ వెళ్ళాలంటే పరలోకంలో మనం వెళ్ళాలి. అది యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు దక్కుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ విద్య తెలుసా చాలా మందికి తెలియదు. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి, కానీ మనకు సమయం కూడా అయింది. కాబట్టి ముగించుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం.